మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసు తీర్పుపై ఆయన తండ్రి బాలస్వామి స్పందించారు. ఈ సందర్భంగా ప్రణయ్ హత్య తర్వాత తాము చాలా కోల్పోయామని అన్నారు. జస్టిస్ ఫర్ ప్రణయ్ అంటూ పోరాటం చేశామని, అయినప్పటికీ ప్రణయ్ హత్య తర్వాత చాలా పరువు హత్యలు జరిగాయని, అలాంటి హత్యలు చేసిన వారందరికీ ఈరోజు కోర్టు తీర్పుతో కనువిప్పు కలగాలని అన్నారు. ఈ కేసులో నిందితులుగా ఉండి శిక్ష పడిన వారి కుటుంబాలు కూడా బాధపడుతుంటాయని, ఇలాంటి హత్యలకు పాల్పడడం విచారకరమని, ఈరోజు కోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో పరువు హత్యలు ఆగిపోవాలని ఈ సందర్భంగా ప్రణయ్ తండ్రి బాలస్వామి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అంతకుముందు కుమారుడి సమాధి వద్దకు వెళ్లిన ప్రణయ్ కుటుంబ సభ్యులు తమ కుమారునికి నివాళులర్పించారు. కుమారుడి సమాధిపై పూలు చల్లి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు తల్లిదండ్రులు. మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసు తీర్పుపై ఆయన తండ్రి బాలస్వామి స్పందించారు. ఇక ఈ సందర్భంగా ప్రణయ్ హత్య తర్వాత తాము చాలా కోల్పోయామని అన్నారు. జస్టిస్ ఫర్ ప్రణయ్ అంటూ పోరాటం చేశామని, అయినప్పటికీ కూడా ప్రణయ్ హత్య తర్వాత చాలా పరువు హత్యలు జరిగాయని, అలాంటి హత్యలు చేసిన వారందరికీ కూడా ఈరోజు కోర్టు తీర్పుతో కనువిప్పు కలగాలని అన్నారు. ఈ కేసులో నిందితులుగా ఉండి శిక్ష పడిన వారి కుటుంబాలు కూడా బాధపడుతుంటాయని, ఇలాంటి హత్యలకు పాల్పడడం విచారకరమని, ఈరోజు కోర్టు ఇచ్చిన ఈ తీర్పు పరువు హత్యలు ఆగిపోవాలని సందర్భంగా ప్రణయ్ తండ్రి బాలస్వామి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అంతకుముందు కుమారుడి సమాధి వద్దకు వెళ్లిన ప్రణయ్ కుటుంబ సభ్యులు తమ కుమారునికి నివాళులు అర్పించారు. ఇక కుమారుడి సమాధిపై పూలు చల్లి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ప్రణయ్ కేసు విషయంలో నల్లగొండలో వచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో, ఆ తీర్పు ఒక నేరస్తులకు ఒక కనువిప్పు అనేది కలగాలి, కనువిప్పు కావాలి. ఎందుకంటే మా బాబు ప్రణయ్ హత్య జరిగినప్పుడు ఇదే చివరి హత్య జరగాలని చెప్పి జస్టిస్ ఫర్ ప్రణయ్ అని చెప్పి చాలా మేము పోరాటం చేశాము. కానీ ఆ హత్య తర్వాత కూడా చాలా హత్యలు జరగటం అనేది జరిగింది. అయితే ఈ హత్య తర్వాత జరిగినటువంటి హత్యలు చేసిన వాళ్ళకి కానివ్వండి, కుల దురంకార హత్యలు చేసే వాళ్లకు, తర్వాత కన్న కూతుర్లను చంపుకునే వాళ్లకు, కన్న కొడుకులను చంపుకునే వాళ్లకు, అవతలి వ్యక్తులను చంపే వాళ్లకు కులం పేరుతోని ఈ యొక్క తీర్పు అనేది కనువిప్పు కావాలని నేను కోరుకుంటున్నాను. వాస్తవంగా ఈ ఇన్సిడెంట్ తర్వాత మీ అందరికీ తెలుసు, చాలా లాస్ అయిపోయాం మేము. ఇప్పుడు మాకు కొడుకు లేకుండా పోయాడు, అమృతకి భర్త లేకుండా, తర్వాత నా మనవనికి తండ్రి లేకుండా పోయాడు. తర్వాత మారుతిరావు ఆయన అమృత ఫాదర్ ఆయన కూడా సూసైడ్ చేసుకున్నాడు. తర్వాత ఈ ఇందులో ఉన్నటువంటి 7 మందికి సుభాష్ శర్మకి ఉరిశిక్ష, తర్వాత మిగతా 7గురికి 6 మందికి జీవిత ఖైదు విధించడం అనేది జరిగింది. వారి కుటుంబాలు కూడా బాధపడుతూ ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఈ సుపారీలు తీసుకొని హత్యలు చేసే వాళ్ళకి ఇది ఒక కనువిప్పు కావాలి. ఏదన్నా ఉంటే మాట్లాడుకోవటం కానివ్వండి, సమస్య పరిష్కారానికి సామరస్యంగా చేసుకోవాలి తప్ప మేనేజ్ చేయొచ్చులే, వాళ్ళకి అంతో ఇంతో డబ్బులు ఇవ్వచ్చులే, మేనేజ్ చేయొచ్చులే అని చెప్పి చంపడం అనేది కరెక్ట్ కాదు. ఈ కేసు విషయంలో మమ్మల్ని కూడా అనేక రకమైనటువంటి ప్రలోభాలు పెట్టినప్పటికి కూడా మేము ఎక్కడ లొంగకుండా న్యాయం జరగాలి, ఈ హత్యతోని మిగతా కుల హత్యలు ఆగిపోవాలని చెప్పి మేము పోరాటం అనేది చేయటం జరిగింది. 6.5 సంవత్సరాలు మేము ఎదురు చూసాము న్యాయం కోసం, మేము సాక్ష్యం చెప్పి. ఇందులో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి అప్పటి డిఎస్పి శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కొడుకు లేని బాధ ఎవరు తీర్చలేరు, మేము ప్రతినిత్యం బాధపడుతూనే ఉన్నాం. ఎవరన్నా బయట బాబులు కనపడినప్పుడల్లా, మా బాని క్లాస్మేట్స్ కనిపించినప్పుడల్లా బాధ ఉంటుంది. కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే, చంపుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు నా మనవడు ఉన్నాడు, మనవడిని కూడా మేము చూసుకోవాలి. మాకు ఎవరి మీద కోపాలు లేవు. మేము ఈ కేసు విషయంలో సాక్ష్యం చెప్పాము, మా బాధ్యత మేము నిర్వర్తించాము. కేవలం ఈ హత్యలు ఆగాలనే ఉద్దేశంతోనే చెప్పాము తప్ప వేరే మరొకటి కాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు